శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 12 మందికి చేరింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే తొక్కిసలాటకు పలు కారణాలున్నాయి. ఏర్పాట్లపై ముందస్తు అనుమతులు తీసుకోకపోవడం, దర్శనానికి వెళ్లి వచ్చే మార్గం ఒక్కటే కావడం, ఆలయంలో ఇంకా కొన్ని నిర్మాణ దశలో ఉండడం, క్యూ లైన్ రైలింగ్లు వీక్ గా ఉండడం, రద్దీని ముందుగా అంచనా వేయలేకపోవడం, రద్దీ పెరుగుతుందని తెలిసినా జాగ్రత్తలు తీసుకోకపోవడం, క్రౌడ్ మేనేజ్మెంట్ పై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? ఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు? అలాగే ఆలయ నిర్మాణంలోనే చాలా లోపాలున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం ఈ సంఘటన గురించి ఒక్కసారి పరిశీలిస్తే అడుగడుగునా కూడా లోపాలే కనిపిస్తున్నాయి. ఒకటి, ఇది ఫస్ట్ ప్రైవేట్ ఆలయం, ఎటువంటి గవర్నమెంట్. ఇక్కడ 4 నెలల నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు వస్తున్నారు. ప్రతిసారి కూడా ప్రతి శనివారం లేకపోతే 1000 మంది 2000 మంది వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా కేవలం 3000 మందికి అవకాశం మాత్రం ఉంది. కానీ ఇవాళ 25,000 మందికి పైగా రావటం కూడా జరిగింది. అంతేకాకుండా అసలు ఈ ఏర్పాట్లు లేకపోతే ఇంతమంది వస్తారని కానీ ఆలయ నిర్వాహకులు కానీ ఎవరు కూడా ఎటువంటి అనుమతి తీసుకోలేదు సంబంధించి. అలాగే దర్శనానికి వచ్చే వాళ్ళ గురించి మనం ఒకసారి చూస్తే వెళ్ళిన మార్గం ఒకటే, అంటే ఇన్ని వేల మంది కూడా ఒకే మార్గం గుండా వెళ్ళి రావాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఆలయంలో చాలా కూడా ఇంకా నిర్మాణాలు, ఇంకా దశలో నిర్మాణం పూర్తి కాలేదు. దాదాపు 4 నుంచి మాత్రమే ఇదంతా కూడా చేసినప్పుడు కూడా చాలా సంవత్సరాల నుంచి ఆలయం నిర్మాణం కడుతున్నారు, ఇంకా పూర్తి కాలేదు. అదేవిధంగా క్యూ లైన్ లో రైలింగ్ చాలా వీక్ గా ఉంటాం. అంటే ఒక గవర్నమెంట్ ఆలయంలో కానీ లేక వాళ్ళకి అలవాటు ఉంటుంది, భారీగా జనం వస్తారు, ఆ క్యూ లైన్ లో ఈ విధంగా ఏర్పాటు చేసుకొని బందోబస్తు ఏర్పాటు చేసుకునే అవగాహన ఉంటుంది. కానీ ఎటువంటి అవగాహన కానీ ఎటువంటి సమాచారం కానీ లేకుండా ఇన్ని వేల మంది రావడంతో పాటు ఈ రద్దీని అంచనా వేయకపోవడంతో పాటు మొత్తం కూడా ఎటువంటి జాగ్రత్త తీసుకోవడం ఈ సంఘటన జరగడంతో కూడా తెలుస్తుంది. అదేవిధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ అంటారు, దాన్ని కూడా చేసుకునే పరిస్థితులు. పోలీసుకు కూడా మీడియా సమాచారం ఇస్తే తప్ప పోలీసుకు కూడా తెలియ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా కూడా మొత్తం కూడా గందరగోళంగా ఉంది. అంతా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన అందరి నాయకులు అంతా కూడా ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా ఇప్పుడు బయలుదేరి వస్తున్నారు. లోకేష్ కూడా మరి కాసేపట్లో విశాఖ చేరుకుంటారు. విశాఖ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన కాశీబుగ్గ వెళుతున్నారు. అదేవిధంగా ఇప్పటికీ అచ్చెన్నాయుడు అయితేనే లేకపోతే ఇతర ఎమ్మెల్యే అయితే అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. పార్టీలు అత్యధికంగా అందరూ కూడా అక్కడ సేవలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దాదాపు 9 మంది వరకు మృతి చెందినప్పుడు కూడా ఇంకొక 2-3 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి అయితే పలాస హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నారు. సీరియస్ అయిన వాళ్ళని విశాఖకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే వేరే రాష్ట్రంలో ఉన్నాడు, వేరే ఆయన ప్రోగ్రామ్స్ అని రద్దు చేసి ఆయన బయలుదేరారు. ఇలాగ మొత్తం నేతలు అందరూ కూడా మొత్తం ఉత్తరాంధ్రానికి చేరుకుంటున్నారు. సాయంత్రానికి అయితే సంఘటన స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ సంఘటన పట్ల మొత్తం కూడా పార్టీలు ఖచ్చితంగా అందరూ నాయకులు మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని విషాద సంఘటనగా పేర్కొన్నప్పుడు కూడా ఇది ఉత్తరాంధ్రలో 2వ విషాద సంఘటన పేర్కోవచ్చు. ఇటీవలి కాలంలోనే చంద్రోత్సవం సమయంలో విశాఖ అప్పన్న ఆలయంలో ఇదే విధంగా తొక్కిసలాట జరిగి 7 చనిపోయారు. ఇప్పుడేమో 9 మంది చనిపోయారు. ఉత్తరాంధ్రలో ఈ దేవాలయాల్లో జరగడం పట్ల అయితే ఉత్తరాంధ్ర వాసులు తీవ్ర కనత చెందుతున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధమైన విషయం అయినప్పుడు కూడా, ప్రైవేట్ ఆలయం అయినప్పుడు కూడా
అలాగే నిర్వాహకులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు ఎటువంటి సమాచారం లేకుండా చేస్తున్నారు. మరి ఆలయ నిర్వాహకులు కూడా వాళ్ళు చెప్పేది ఎంతమంది వస్తారని మేము ఊహించలేదు, ఈ సంఘటన జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరు ఏం చేసినప్పుడు కూడా మొత్తం మృతి కూడా చాలా పేద వాళ్ళు, ఎటువంటి ఆశామైన కుటుంబాలు ఆ దేవుడిపై నమ్ముకుంటూ ఆ దేవుడి మీద భారం వేసి తీరుస్తారని ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడైతే ఆ కుటుంబాలు అయితే రోధించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం నుంచి కానీ వీళ్ళందరూ ఎంత సహకారం చేసినప్పుడు కూడా కుటుంబంలో మనిషిని లోట్లు తీసుకురాలేదు కదా అని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అధికారులు నష్టపరిహారం దిశగా ఏమన్నా భరోసా ఇచ్చే ఛాన్స్ ఉందా? తప్పకుండా కాసేపట్లో లోకేష్ చేస్తున్నారు కాబట్టి లోకేష్ తప్పనిసరిగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లండన్ టూర్ అడవుల్లో ఉండడం వల్ల లోకేష్ చేరుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించడం జరిగింది. లోకేష్ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన పార్టీలు కూడా దీనిపై స్పందించే అవకాశం ఉంది. సాయంత్రం 7 గంటల సమయాన్ని ఏంటంటే లోకేష్ పలాస్ చేరుకునే అవకాశం ఉంది. అనంతరం ఇక్కడ బాధితులు సందర్శించడం కూడా ఈ నష్టపరిహారం గురించి అయితే ప్రకటించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వాసు.